బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. కాకినాడ జిల్లాలో పలు రైల్వే గేట్ల వద్ద నిత్యం ట్రాఫిక్ తో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైల్వే శాఖ గతిశక్తి ప్రాజెక్టు కింద లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఆర్ఓబీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్న అధికారుల తీరుతో అవి ముందుకు కదలటం లేదు. సామర్లకోటలో కీలకమైన కోల్కతా చెన్నై రైల్వే మార్గం జిల్లా మీదుగా వెళ్లడంతో వందల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ఎల్సీల వద్ద ప్రజలు తీవ్రమైన అవస్థలను ఎదుర్కొంటున్నారు. వీటి వద్ద ఒకసారి గేటు వేస్తే 5 రైళ్ల రాకపోకలు సాగించే వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. సామర్లకోటలో రైల్వే గేటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రైల్వే గేటు దగ్గర నిత్యం ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. వీటి పరిష్కారం కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో అవి అమలు కావకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఆర్ఓబీల నిర్మాణాలపై క్లారిటీ ఇచ్చిన ఫలితం శూన్యం. ఒక్కసారి గేటు వేస్తే 5 ట్రైన్స్ వెళ్లే వరకు గేట్ ఎత్తే పరిస్థితే లేదు. దీంతో లెవెల్ క్రాసింగ్ వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడంతో తీవ్రమైన అవస్థలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు గేటు వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంతేకాదు అంబులెన్సులు వెళ్లాలన్నా రైల్వే గేటు వద్ద ఆగిపోవాల్సిందే. ఇది మెయిన్ లైన్ కావడంతో అటు ముందుకు ఇటు వెనక్కి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సామర్లకోటలో పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ స్టేషన్ సెకంటర్లో ఉందండి. అది ఇటు రాజమండ్రి వెళ్ళటానికి, అటు కాకినాడ వెళ్ళటానికి, ఆడు కెనాల్ రూట్ వెళ్ళటానికి, ధవళేశ్వరం వెళ్ళడానికి కూడా అది జంక్షన్. అలాంటి ఫ్లైఓవర్ చాలా శిథిల వ్యవస్థలో ఉంది. ఇప్పుడు అందులో బరువైనటువంటి వాహనాలు వెళ్ళటం వలన అది కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అది చాలా రోజుల క్రితం అంటే సుమారు 60-70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి. ఆ బ్రిడ్జి శిథిల వ్యవస్థలో ఉంది. తక్షణం ఆ బ్రిడ్జి రిపేర్ చేసి కొత్త బ్రిడ్జి కట్టాలని ఈ పాత ఫ్లైఓవర్ ఇలా కాకినాడ కొత్తగా వేసినట్టు హైవే రోడ్డుకి కలపాలని. ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉంది. పోలీసు వారి వ్యవస్థ ఎలా ఉందంటే గత 30 సంవత్సరాల క్రితం ఎంత వ్యవస్థ ఉందో అదే వ్యవస్థ ఉందో తప్ప పోలీసు వ్యవస్థ అయితే ఏం పెరగలేదు. అందువల్ల పోలీసు వారికి కూడా ఇబ్బంది ఉంది. ఎంత కంట్రోల్ చేసినా వాహనాలు పెరిగినాయి, బళ్ళు పెరిగినాయి, జనం పెరిగారు. కానీ రోడ్లకి బ్రిడ్జిలు లేకపోవడం వల్ల, రైల్వే గేట్లు వేసేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణం గాంధీ బొమ్మ దగ్గర నుంచి గుంటూరు గేటుకి ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్ కాడి నుంచి కాకినాడ వెళ్ళటానికి ఫ్లైఓవర్ పాతది తీసి కొత్తది కట్టాలని మానవ హక్కుల సంఘం తరపుని మరి ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అయితే వీటి పరిష్కారానికి కేంద్రం నిధులను మంజూరు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావటం లేదు. జిల్లాలోని సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, తొండంగి, తుని మండలాల పరిధిలో 10 చోట్ల ఆర్ఓబీలను కేంద్రం మంజూరు చేసింది. 2 చోట్ల మినహా మిగతా 8 గేట్ల వద్ద నిర్మాణానికి స్థలాలను గుర్తించారు. సంబంధించిన ప్రతిపాదనలను ఆయా తహసీల్దార్ల నుంచి ఆర్డీఓ కార్యాలయాలకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ మొదలు కాలేదనే చెప్పుకోవాలి. సామర్లకోట పట్టణం ట్రాఫిక్ రద్దీతో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ రైల్వే గేటు అనేక రైళ్ల వల్ల ఎప్పుడు మూసే ఉండడం జరుగుతుంది. దీనివల్ల సామర్లకోట ప్రజానికం, అలాగే చుట్టుపక్కల ఇటు రాజమండ్రి, ఇటు ఏలేశ్వరం, అలాగే జగ్గంపేట, ఈ పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఇదే ప్రధానమైన రహదారి. ఈ రహదారి ఉన్నది ఒకటే ఫ్లైఓవర్. అది కూడా 1972లో ఏర్పాటు చేశారు ఆ ఫ్లైఓవర్. ఆనాటి జనాభా నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు సుమారు రెట్టింపు జనాభా అయింది. అయితే అప్పుడు వేసిన ఫ్లైఓవర్ మాత్రం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఈ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్లే బస్సులు, అలాగే ఉద్యోగస్తులతో తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది. ఈ రైల్వే గేట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇటు వచ్చే ట్రైన్లు కూడా రద్దీ ఎక్కువ కాబట్టి అధిక శాతం మూసివేసి ఉంటుంది. ఉన్నది ఒకే మార్గం పైనుంచి ఫ్లైఓవర్ నుంచి వస్తుంది కాబట్టి ఆ రద్దీ ఎక్కువైపోయి సాయంత్రం టైం కానీ ఉదయం కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామర్లకోట జనాభా, చుట్టుపక్కల జనాభాను దృష్టిలో పెట్టుకుని మరొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని, అలాగే దీనికి అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తే ఉన్న ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం.
ఇక పిఠాపురంలో కీలకమైన ఎల్సీ గేట్ దగ్గర ఆర్ఓబి నిర్మాణానికి గతంలో సేతుబంధు పథకం కింద నిధులు మంజూరయ్యాయి. కానీ అవి విడుదల కాకపోవడంతో అలా పెండింగ్లోనే ఉండిపోయాయి. తర్వాత గతిశక్తి ప్రాజెక్టు కిందకు చేర్చారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్ నుంచి రైల్వే శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి ఆలస్యం కనిపిస్తోంది. అంతేకాదు ఆర్ఓబిల భూసేకరణకు సంబంధించిన ఒక రిటైర్డ్ కలెక్టర్, రిటైర్డ్ ఎంఆర్ఓలను నియమిస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ ఇంతవరకు దానిపై ఎటువంటి స్పందన లేదు. ఫలితంగా అది హోల్డ్లో పడిపోయింది. మరికొన్ని చోట్ల అయితే భూసేకరణ కూడా స్టార్ట్ చేయలేదు. పర్మిషన్లు ఉన్నాయి, నిధులు మంజూరయ్యాయి, కానీ పనులే జరగటం లేదు. ఉన్నత స్థాయి వాళ్లకు స్థానికుల బాధలు అర్థమైన క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వలన అవి అలానే పెండింగ్లో ఉంటున్నాయి. కడతామని క్లారిటీ ఇచ్చినప్పటికీ అవి ముందుకు కదలటం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపించి క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.